భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన తాజా ఉద్రిక్తతల తర్వాత పాకిస్తాన్ ఒక ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించింది. భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను తమ సైన్యం కూల్చివేసిందని పలుమార్లు ప్రకటించింది. సోషల్ మీడియా నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఈ వాదనను పాకిస్తాన్ ముందుకు తీసుకెళ్లింది. అయితే భారత్ అధికారికంగా అలాంటి వాదనలను ఎప్పుడూ అంగీకరించలేదు. సైనిక ఆపరేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించబోమని మాత్రమే తెలిపింది. దీంతో ఈ అంశంపై అనేక ఊహాగానాలు కొనసాగాయి. ఇప్పుడు భారత వైమానిక దళం విడుదల చేసిన తాజా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పత్రం కొత్త చర్చకు దారితీసింది. రాఫెల్ యుద్ధ విమానాల నిర్వహణ, పిడి భాగాలు, సాంకేతిక సహాయం కోసం 5 నెలల బ్రిడ్జ్ సపోర్టు సేవలు కోరుతూ విడుదల చేసిన ఈ అధికారిక పత్రంలో భారత్ కొనుగోలు చేసిన మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలు ప్రస్తుతం సేవలో ఉన్నట్లు పేర్కొన్నట్లు భారత మీడియా వెల్లడించింది. ఈ సమాచారం వెలుగులోకి రావటంతో పాకిస్తాన్ చేసిన రాఫెల్లను కూల్చివేశాం అనే వాదన విశ్వసనీయతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రాఫెల్లు నిజంగా నాశనమయ్యే ఉంటే ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద 36 విమానాలు సేవలో ఉండేవి ఎలా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రాఫెల్ యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్లలో ఒకటి. ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన ఈ విమానాలను భారత్ 59,000 కోట్లకు పైగా వ్యయంతో కొనుగోలు చేసింది. గగనతల యుద్ధం, భూలక్ష్యాలపై దాడులు, దీర్ఘ దూర క్షిపణుల ప్రయోగం వంటి సామర్థ్యాలతో రాఫెల్ భారత వైమానిక దళానికి కీలక బలంగా మారింది. పాకిస్తాన్ చేసిన ప్రచారం అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. కానీ తాజా అధికారిక పత్రం నేపథ్యంలో ఆ వాదనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఆర్ఎఫ్పి పత్రం ప్రస్తుతం 36 రాఫెల్ విమానాలు సేవలో ఉన్నాయని సూచిస్తుంది. కానీ గత సైనిక ఘర్షణల సమయంలో జరిగిన నష్టాలపై భారత్ ప్రత్యేకంగా వివరణ ఇవ్వలేదు. కాబట్టి ఈ పత్రం పాకిస్తాన్ చేసిన ప్రచారంపై సందేహాలు పెంచుతున్నప్పటికీ గత ఆపరేషన్లపై పూర్తి అధికారిక వివరణగా దీన్ని పరిగణించరాదు. ప్రస్తుతం ఈ అంశం రక్షణ వర్గాలు, అంతర్జాతీయ మీడియా, వ్యూహాత్మక విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ తాజా పరిణామంపై పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.